ముఖ్యం. యోగం అంటే ఏం తినాలండి, ఎన్నింటికి లేవాలండి, ఇది పెద్ద ముఖ్యం కాదు. దానికి పెద్ద ప్రాధాన్యం ఇచ్చేస్తా. యోగాభ్యాసం చేసేవాళ్ళు అందరూ శాకాహారమే తిన్నారట. రాముడు మాంసాహారి, శ్రీకృష్ణుడు మాంసాహారి. ఆయన చెబుతున్నాడు ఈ పద్యాలు. నన్ను మన్నించండి, మనకి సెంటిమెంట్లు దెబ్బతినక్కల. శ్రీకృష్ణుడు దేవుడు మాంసాహారి, రాముడు దేవుడు మాంసాహారి. ఎందుకంటే వారు క్షత్రియులు, వారి ధర్మాన్ని వారు చేశారు. శ్రీకృష్ణుడు మనకు మళ్ళీ పప్పు తినలేదు ఇక్కడ, కానీ మన పప్పే తినమన్నారు. మాంసాహారానికి మాత్రం దేవుడు కాకుండా పోడు. దేవుడు శాకాహారాన్ని ఏమి నియమించలేదు. అతి కబుర్లు చెప్పొద్దు. ఎవరు తినేది వారు తినాలి. ఎవరు చేసే పని బట్టి ఆహారం ఉంటుంది. ఇది ముఖ్యం కాదు. ఏది ముఖ్యం? భౌతికంగా ఉంటుంది. అదే చెబుతున్నాడు ఇక్కడ. యత చిత్తాత్మ, మనస్సును నిగ్రహించుకో, మనస్సును నిగ్రహించుకో. మనస్సుకు మాంసాహారం ఏమి చేటు చేయదు, మసాలా చేటు చేస్తుంది. మాంసాహారం వేరు, మసాలా వేరు. మాంసాహారం తినేవాళ్ళు కూడా ఇంతంత మసాలాలు ఇదివరకు తినలేదు, ఇప్పుడు పెంచేశారు బాగా. శాకాహారంలో కూడా వచ్చి వెజిటబుల్ బిర్యానీ అనే కర్మ ఏమిటండి అసలు? ఈ శాకాహారులు కూడా బిర్యానీ